హాయ్ అండి, ఈరోజు మనం పెసల్దిని గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం ప్రసాదరావు గారి పొలంలో ఉన్నాము. నమస్తే. ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మీరు? మొత్తం 30 ఎకరాలు సాగు చేస్తారు. అంటే ఈ పత్తి ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు? 10 ఎకరాలు సాగు చేస్తారు. ఈ 10 ఎకరాలకు గాను ఏ వెరైటీలు వేసినారు? ఇది సంకీర్త్ 5 CH 369. సంకేత 5 ఎకరాలు, 369 5 ఎకరాలు వేసినారు. అంటే ఈ వెరైటీ ఎట్టుంది మీకు? ఈ సంకేత అనేది బాగానే ఉంది. ఇప్పుడే కదా మొదలు, ఈ సంవత్సరం మీద ఈ సంవత్సరం చూస్తున్నారు. ఎన్ని ప్యాకెట్లు వేస్తున్నారు సార్? 10 ప్యాకెట్లు. 10 ప్యాకెట్లు అండి. ఎకరాకు గాను 2 ప్యాకెట్లు. 5 ఎకరాలకు 2, ఎకరాకు 2, 5 ఎకరాలు గాను 10 అంటున్నారు. ఎన్ని రోజులు పైరు సార్ ఇది వచ్చేసి? 3 నెలల పైన అవుతుంది. 3 నెలల పైన ఉంటుంది. ఎన్నిసార్లు స్ప్రే చేసినారు సార్? 6-7 సార్లు పైన. 6-7 సార్లు చేసినారు. ఫర్టిలైజర్ ఏమని చల్లినారు? ఫర్టిలైజర్ అయిపోతే ఒకసారి వేసినారు, 3 సార్లు అయింది. 3 సార్లు వేసినారు. ఇప్పుడు దాకా అయితే ఒక 60 కాయ ఉంటుంది దగ్గర. ఇంకా గ్రోత్ ఆగలేదు, మొగ్గలు ఉన్నాయి. అంటే మీ గురించి, ఈ వెరైటీ గురించి మీరు చెప్పండి. వెరైటీ అయితే మంచిదే, ఇప్పటికైతే రైతులు వేసుకోదగిందే. అంటే దీంట్లో గుణగణాలు ఏం చూసినారు సార్ మీరు? డ్రాపింగ్ తక్కువ, సెకండ్ ఫస్ట్ తక్కువ. ఓకే, అంటే రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. స్ప్రేయింగ్ కూడా 1-2 తగ్గించుకోవచ్చు. మనం ఉండలేక పడతాం కానీ తగ్గించుకోవచ్చు. తగ్గినా కొద్ది లేట్ అయినా ఏం కాదు, ప్రాబ్లం లేదు. ఆకు కూడా చిట్టాకు కదా సార్? చిట్టాకు ఉంటది మీకు. వర్ష పగలడానికి ఆస్కారం బాగుంటది. అంటే వర్షాలు ఎక్కువైనా పర్లేదు, ఈ ఆకు చిట్టాకు ఉండడం వల్ల మీకు పత్తి బాగా పగులుతుంది. చూస్తే కానీ ఈ సంవత్సరం అర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ.